స్వచ్ఛమైన వేరుశనగ నూనె మా చేలో పండిన నూనె తిని చూసారు. చల్లుగా ఎంత పని చేసేసారు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని లైక్ చేస్తేనే యూట్యూబ్ వాడు మన ఛానల్ని ప్రమోట్ చేస్తారంట. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నామో చూస్తున్నారు కదా మీరు. ఎక్కడికో కాదండి, మన ఫామ్లో వేరుశనక్కాయలు వచ్చినాయి కదా, అవి నూనె ఆడించుకుంటాకి వెళ్ళొచ్చాము. ఆ నూనెని తెస్తాకే ఇప్పుడు వెళ్ళాము. చూసారా, 4 క్యాన్లు నూనె వచ్చింది, ఇంకా 2 బ్యాగు వేరుశనగ చెక్క వచ్చింది. అందరం జాగ్రత్తగా ఆయిల్ క్యాన్ దింపేసి లోపలికి తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు అన్నిటిని ఓపెన్ చేసి చూపిస్తాను. నూనె చూడండి ఎంత బాగా వచ్చిందో. నూనె వచ్చేసి గోల్డెన్ కలర్ లో ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, మన ఇంట్లో వచ్చిన నూనె కాబట్టి. చూసారా నూనె కలర్ ఎంత బాగుందో గోల్డిష్ లో. ఇంకా వేరుశనగ చెక్క కూర వచ్చింది చూడండి. ఆవుకి మేతగా చాలా బాగా యూస్ అయింది. ఈ చెక్కను బయట కొనాలంటే చాలా రేట్. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, ఎలా మేము తీసుకెళ్ళాము, ఎలా ఆడిచ్చాము, ఎక్కడ ఆడిచ్చాము కూడా చూపిస్తాను. చూడండి, బయలుదేరిపోయాము. ఇదే లిల్లీ తోట. మిల్లు దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు దింపుకుంటున్నాము వేరుశనగకాయల్ని. మిల్లు మూసుంది, అందుకని మిల్లు ఓనర్ని ఫోన్ చేసి రామన్నాము. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు మిషన్ చూపిస్తాను చూడండి. అక్కడ 2 మిషన్లు ఉన్నాయి, ఒకటేమో పెద్ద మిషన్, ఇంకోటేమో చిన్న మిషన్. ఇప్పుడు ఎలా ఆడిచ్చామో చూపిస్తాను. మొత్తం 5 బ్యాగులు వచ్చినాయి. ఇప్పుడు మిషన్లో ఎలా ఆడిచ్చామో చూపిస్తున్నాను. చూసారా వేరుశనక్కాయలు ఎలా కింద పడుతున్నాయో. ఇప్పుడు ఆడిచ్చిన వేరుశనక్కాయల్ని నూనె చేస్తాకి తీసుకెళ్తున్నాము. మొత్తం 85 కిలోస్ వేరుశనగ వచ్చింది. 1 కేజీకి 400 గ్రామ్స్ నూనె వచ్చిద్దంట. కానీ మన వేరుశనగకి 1 కేజీకి 450 గ్రామ్స్ నూనె వచ్చిందంట. ఇప్పుడు వేరుశనక్కాయలు తీసుకెళ్తున్నాం నూనె ఆడిస్తాకి. 17 కేజీస్ తీసుకొని రామన్నారు వాళ్ళు. కరెక్ట్గా 17 కేజీస్ వెయిట్ చేసి మావ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత నూనె వచ్చే మిషన్లో పోసాము. చూడండి, ఇదే మిషన్. ఇంట్లో వేరుశనగకాయలు వేస్తే రుబ్బిద్ది చూడండి. ఎప్పుడెప్పుడు నూనె బయటకు వచ్చిద్దా అని చూస్తూ ఉన్నాను. 15 మినిట్స్ వరకు నూనె రాలేదు, తర్వాత నూనె వస్తుంది. మీకు కనిపిస్తుందో కనపడతలేదో నూనె పడుతుంది చూడండి. ఫస్ట్ వచ్చే నూనె ఏమో కొంచెం వేస్ట్ అంట, తర్వాత వచ్చే నూనె కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చిద్దంట. మొత్తం నూనె వచ్చేసి 35 కేజీస్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నూనె వస్తుంటే. చూడండి నూనె ఎలా పడుతుందో. ఈ మిషన్ వచ్చేసి 3 लाख రూపీస్ అంట. ఇప్పుడు వేరుశనగ చెక్క ఎలా రెడీ అవుతుందో చూపిస్తాను. వేరుశనగ చెక్క వచ్చేసి వేరుశనగకాయల్ని బాగా రుబ్బితే అది రాయిలాగా మారిపోయింది, అదే వేరుశనగ చెక్క అంట. ఇంత ఆయిల్తో ఏం చేస్తాను అనుకుంటున్నాం కదా, మేము ఇంట్లో యూజ్ చేసుకుంటాము. దీంట్లో మేము బజ్జీలు వేసుకున్నాం ఫస్ట్, చాలా రుచిగా ఉన్నాయి. మిరపకాయ బజ్జీ, ఆకు బజ్జీ, ఇంకా టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప బజ్జీలు, ఎగ్ బజ్జీస్ కూడా వేసుకున్నాము. స్టార్టింగ్లో చూపించాను చూసారా. ఇంకోసారి చెప్తున్నా, ప్లీజ్ వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయండి.
మీరు కూడా ఎప్పుడన్నా మీ ఓన్గా పండించిన వేరుశనగ నూనెతో ఎప్పుడన్నా తిన్నారా? మాకైతే చాలా టేస్టీగా అనిపించింది బజ్జీలు. నూనె అంతా వచ్చేసిన తర్వాత మనం ఇంట్లోంచి గిన్నెలు తెచ్చుకొని నూనెని పోపించుకున్నాము. ఇప్పుడు నూనె పోస్తారు, చూపిస్తాను. నూనె కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు, మన ఇంట్లోనే చాలా నూనె ఉంది. ఎప్పుడు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. మిల్లు ఓనర్ కూడా అడిగారు ఈ నూనెతో ఏం చేస్తారు అని. మేము మా ఇంట్లోకే చెప్పాము. చూసారా నూనె ఎంత గోల్డ్ కలర్లో ఉందో? ఇప్పుడేమో చెక్కని తీస్తున్నారు. ఆ కర్రతో చెక్కని కడితే ఊడిపోయిద్దంట. చూడండి తీసేశారు. చెక్కని కూర కలెక్ట్ చేసి ఇంటికి వచ్చేసాము. ఆ చెక్క ఆవులు తింటే పాలు కూర బాగా ఇస్తాయి. డైలీ 1 kg చెక్క నీళ్ళలో నానబెట్టి తాగిస్తాము ఆవులకి. నూనెని కారులో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము కింద పోకుండా. మీకు ఇప్పుడు చెక్కని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడండి. ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసిన చెక్క ఇది. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సెల్లు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.